ఏకుదాన్ అడవిలో ఉంటున్నాడు. చెట్లు, చెమ్మలు, కొండలు, కొండవాగులు ఆయన మిత్రులు. ఆయన జీవితలోని సత్యం ఒకే ఒకటి, బుద్ధం శరణం గచ్ఛామి. ఆ మంత్రాన్ని చింతన చేస్తూ ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. ఆ సూత్రాన్నే ఆయన ఉపదేశిస్తాడు. ఈ జీవన మంత్రం తప్ప ఆయనకు మరో విషయం తెలియదు. ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తున్న సమయంలో ఆయనకు సమాధి సుఖం లభించేది. ఆ మంత్ర ఉచ్చారణలో తన్మయులు అయ్యేవారు. ఆ సమయంలో ఆయన అంతరిక చేతనలో అలౌకికమైన ఆనందం వెల్లివిరిసేది. బుద్ధం శరణం గచ్ఛామి అనే మాటలు తప్ప మరో మాట చెప్పేవారు కాదు ఆయన. ఆ అడవి గుండా వెళ్లే వ్యక్తులకు ఒకే ఒక ఉపదేశం వినిపించేది. రోజూ అదే మాట వినడం ఎవరికి విసుగుగా ఉంటుంది కదా. కనుక ఎవరూ ఆయన దగ్గర ఆగేరాదు కారు. ఏకుదాన్ ఒకే ఒక వక్త, ఒకే ఒక శ్రోత కూడా. మరో శ్రోత అసలు ఎలా ఉంటాడు? వచ్చిన వాళ్లు పారిపోతూ ఉంటారు. రోజూ అదే ఉపదేశం, అందులో మార్పు ఉండనే ఉండదు. ఆ మాట తప్ప ఆయనకు మరొకటి తెలియదేమో. అయితే ఆయన తన జీవన సత్యాన్ని ఎప్పుడూ చెప్పినా అడవి ఒక విలక్షణమైన శోభతో నిండిపోయేది. చెట్లు, కొండలు, వాగులు ఒక అలౌకిక చైతన్యంతో ఉర్రూతలు ఊగిపోయేవి, పొంగిపొరలిపోయేవి. ఆయనకు అభినందనలు తెలిపేవి. ధన్యవాదాలు, ధన్యవాదాలు, అభినందనలు, అభినందనలు అనే మాటలతో అడవి అంతా వినించిపోయేది. ఒక అపురూపమైన శోభ, ఒక అలౌకిక చైతన్యం అంతటా వెల్లివిరిసేవి. ఒక రోజున 2 భిక్షువులు ఆ అడవిలోకి వచ్చారు. వారితో పాటు బౌద్ధమత గ్రంథాలైన త్రిపిటకాలు ఉన్నాయి. ఒక్కొక్క భిక్షువులు పాటు 5 మంది శిష్యులు వచ్చారు. వారి పాండిత్యం సర్వత్రా పేరు ప్రఖ్యాతులు గాంచింది. వారి రాక ఏకుదాన్కు ఎంతో సంతోషం కలిగించింది. నేను పల్లెటూరివాడిని, అజ్ఞానిని. నాకు తెలిసింది ఒకే మాట. దానినే రోజు ఉపదేశించుతూ ఉంటాను. ఎవ్వరూ వినరు. వనదేవతలు మాత్రం ఆ ఉపదేశం వింటాయి, ధన్యవాదాలు తెలుపుతాయి. అయినా ఆ మాట విని తమ ఆనందాన్ని వ్యక్తం చెయ్యడం ఈ ముసలివాడి మీద దయ తలచడమే. మీ జ్ఞానమహిమ వల్ల ఆకర్షితులైన 5లల్లా మీకు శిష్యులు అయినారు. నాకు ఏమీ రాదు. కనుకనే నాకు ఒక్క శిష్యుడైనా లేడు. రోజున ఒకే మాట ఉపదేశిస్తూ ఉంటే ఎవ్వరూ శిష్యులు అవుతారు అన్నాడు. ఈ మాటలు విని మహాపండితులైన ఆ భిక్షువులిద్దరూ ఒక్కరినొకరు అర్థవంతంగా చూసుకుని నవ్వుకున్నారు. ఒక్కోండి, పాపం ఈ ముసలివాడు అడవిలో ఒంటరిగా ఉంటూ పిచ్చివాడయ్యపోయాడు. ఒంటరితనం వల్ల ఇతడి మెదడు చెడిపోయింది. లేకపోతే ఎవరైనా రోజూ ఒకే ఉపదేశమిస్తారా? తన ఉపదేశం విని వనదేవతలు మెచ్చుకుంటున్నాయని ఈయన చెప్పుతున్నారు. లేకపోతే దేవతలు రావడం ఏమిటి? ఉపదేశం విని అభినందించడం ఏమిటి? మావంటి జ్ఞానుల, పండితుల ఉపదేశాలు వినడానికి దేవతలు ఎప్పుడూ రాలేది. ఈ మూర్ఖడు చిలక పలుకులా వల్లించే ఆ ఒక్కమాట వినడానికి వారు ఎందుకు వస్తారో? ఆయన మించిపోయిందేమీ లేదు. ఉపదేశమంటే ఏమిటో ఇతడికి ఇవాళ తెలియచేస్తాం. ఇలా ఆలోచించారు ఆ మహాపండితులే ఇద్దరు. అయితే బయటికి మాత్రం ఏకుదాన్ వయస్సు దృష్టిలో ఉంచుకుని ఎంతో మర్యాదగా ఇలా అన్నారు. మీరు చెప్పిన దానికి మేము అంగీకరిస్తున్నాం. మా ఉపదేశాల వల్ల మీకు కూడా విషయాలు అర్థమవుతాయి. మహాజ్ఞానులైన మీ ఇద్దరి కృప వల్ల ధన్యుడను అయినాను అన్నాడు ఏకుదాన్. ఆయన హృదయం కృతజ్ఞతాభావంతో పొంగిపొరలింది. ఆయన ఎంతో ప్రేమతో, ఎంతో శ్రమతో వారి ప్రవచనాలకు తగు ఏర్పాట్లు చేశారు. విద్వత్తుతో నిండిన వారి ప్రవచనాలు వినే అదృష్టం కలిగి తాను కృతకృత్యుడను అయినానని ఆయన భావించారు. అదే జరిగింది. ధర్మాసనాలపై కూర్చొని వీరిద్దరూ ప్రవచనాలు ఇచ్చారు. వారు మహాపండితులు, త్రిపిటకాలను మద్దించిన విద్వాంసులు. బుద్ధుని వచనాలన్నీ వారికి కంఠస్థమైనవే. ప్రశంసకులు, శిష్యులు వారిని ఎన్నెలూ చుట్టుముట్టి ఉంటారు. 5 మంది శిష్యుల బృందం వారికి సేవ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. వారు ఒక్కొక్కరుగా ఉపదేశాలు ఇచ్చారు. ఉపదేశాలకు ముందు శిష్యుల వారి విద్వత్తును, గొప్పతనాన్ని వర్ణించారు. సమాజంలో వారి ప్రభావం ఎంత ఉన్నదో వివరించారు. ఎంతమంది ప్రజలు వారికి జయజయధ్వానాలు చేస్తారో పేర్కొన్నారు. వారు ఎన్ని దేశాలలో పర్యటనలు జరిపారో, ఎన్ని సన్మానాలు పొందారో, ఎన్ని బిరుదులు అందుకున్నారో, రాజులు వారిని ఎలా సత్కరించారో సవివరంగా తెలిపారు. ఈ పరిచయం తర్వాత శిష్యులు వాద్య సహకారంతో గీతాలు గానం చేశారు. ఇలా పూర్వరంగం పూర్తయింది. ప్రవచనాలు జరిగాయి. శాస్త్రసమ్మతంగా, పాండిత్య ప్రకర్షతో, తర్కబద్ధంగా శిష్యులు హర్షధ్వానాలు చేశారు. భిక్షువు ఏకుదాన్ పొందిన ఆనందానికి అవధులే లేవు. ఆయన ఆ పండితులను హృదయపూర్వకంగా అభినందించారు. అయితే ఒక్క విషయం ఆయన ఆశ్చర్యపరచింది. వనదేవతలు ఏమీ మాట్లాడలేదు. ఆయన ఆ పండితులతో ఆ మాటే అన్నారు. అసలు ఏం జరిగింది? వనదేవతలు ఎందుకు మౌనం వహించారు? వారికి ఏమయింది? ఎక్కడికి వెళ్లారు? వారు రోజూ నా ఉపదేశం వింటారు. అడవి అంతా హర్షధ్వానాలతో మారుమ్రోగుతుంది.
నేడు మీరు మహోపదేశం ఇచ్చారు, జ్ఞానంతో నిండిన ఉపదేశం ఇచ్చారు. కాని వీరంతా మూగనోము పట్టారు. ఇలా ఎందుకు జరిగింది? మహాపండితులకు ఈయన మాటలు పిచ్చివాని పరలాపనగా అనిపించాయి. వారిద్దరూ ఇలా అనుకున్నారు, మేము మహానగరాలలో లక్షల మంది పాల్గొన్న సభలలో ఉపదేశాలు ఇచ్చాము. ఇప్పుడు ఈయన మీద దయతలచి ఈ అడవిలో ఉపదేశం ఇవ్వడానికి ఈయనకు ఇంతనా మేలు చేశాము. కాని ఈయన మా అనుగ్రహానికి కృతజ్ఞత చెప్పడానికి బదులు వనదేవతలు ఎందుకు పలకడం లేదని అడుగుతాడేమిటి? అయినా ఆయనతో పైకి ఇలా అన్నారు, నీవు పని చెయ్యి, నీవు నీ ఉపదేశమివ్వు. దాన్ని వినే అవకాశం మాకు కలుగుతుంది. దానితో పాటు వనదేవతల వాణి వినే అవకాశం కూడా మాకు కలుగుతుంది అన్నా వ్యంగ్యంగా అన్నారు. అజ్ఞాని అయిన ఈ మిసలివాడికి ఏమీ తెలియదు కదా, ఈయన మాట ఒక్కటి వింటే సరిపోతుంది కదా అని వారు అనుకున్నారు. అమాయకుడైన ఏకుదాన్ ఈ వ్యంగ్యం అర్థం కాలేదు. వారు నిజంగానే తనను ఉపదేశమివ్వమని తనను ఒత్తిడి చేస్తున్నారని ఆయన భావించారు. ఎంతో నమ్రతతో సభలో ఉన్న ప్రజలకు ప్రణామం చేశారు. వనదేవతలందరినీ అభ్యర్థించారు. తన ఆరాధ్య దైవమైన బిద్దభగవానునికి తలవంచి ప్రణామం చేశారు. ఆ తరువాత హృదయపు లోతుల నుండి తన మనస్సును ప్రాణాలను ఏకం చేసి బుద్ధం శరణం గచ్చామి అని తనకు వచ్చిన మంత్రాన్ని పఠించారు. ఆ పఠనంతోనే ఆయన లోతైన భావసమాధిలో మునిగిపోయారు. ఆయన ముఖమండలంపై మహాజ్ఞానపు వెలుగు ప్రకాశించింది. అతడి అస్తిత్వ మొత్తం పులకించిపోయింది. సభలోని ప్రజలమీద కూడా అనుభూతి అనే ఆ అమృత కలశం నుండి కొన్ని బిందువులు జారిపడాయి. అడవి అంతటి నుండి బాగుండి బాగుండి అనే అపూర్వ నినాదం ధ్వనించింది. చెట్టు చెట్టు నుండి ఆ మాట వెలువడింది. రాయి రాయి నుండి ఆ మాట వెలువడింది. అడవిలోని వనదేవతల నుండి ఆ మాట వెలువడింది. అలౌకికమైన ఆ పులువానతో ధర్మాసనం నిండిపోయింది, పొర్లిపోయింది. మహాపండితులిద్దరూ హైరాణపడ్డారు. వారిలా అనుకున్నారు, ఈ ముసలివారు పిచ్చివాడు కాడు, వనదేవతలు నిజంగా ఉన్నారు. మరి ఈ దేవతలు పిచ్చివాళ్ళ? ఎందుకంటే ఇలాంటిది ఎక్కడైనా విన్నామా? ఒక్క మామూలు మాట, బుద్ధం శరణం గచ్చామి. ఏముందో దీనిలో దీన్ని ఎవరైనా చెప్పవచ్చు, ఎప్పుడైనా చెప్పవచ్చు, ఎక్కడైనా చెప్పవచ్చు. ఈ వనదేవతలు అనాగరికమైనవి, తెలివిలేనవి. వీటికి మా ప్రవచనాలు అర్థమై ఉండవు. వారిలా ఊహాలోకాలలో విహరిస్తూ వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో బౌద్ధసంఘలో ఈ సంఘటన బహుళ ప్రచారం పొందింది. అయితే దీని రహస్యం ఎవరికి అంత పట్టనేదు. బుద్ధభగవానుని శిష్యుడు ఆనందుడు ఆయనకు ఈ సంఘటనను వివరించి దీని మర్మమేమిటో తెలుపవలసిందిగా ఆయనను ప్రార్థించాడు. బుద్ధుడు చిరునవ్వుతో ఇలా అన్నారు, వత్సా ఆనందా, ఏకుదాన్ బుద్ధం శరణం గచ్ఛామిలోని రహస్యాన్ని తెలుసుకున్నాడు. అతడు క్షీణాశ్రవుడైపోయాడు అని ఆనందుడు బుద్ధుడిని వినమ్రంగా అడిగాడు. బుద్ధుడు ఇలా చెప్పాడు, ఆశ్రవాలు 4. మొదటిది కామాశ్రవం. అది నశించబడం అంటే పొందాలనే కోరిక లేకపోవడం. కోరికలన్నీ నశించపోయాయి. పేరు, ధనం, కీర్తి, పదవి, మరొకటి పొందాలనే తపననాలనే కోరిక. ఇది నశించబడం, జీవేషణ నశించడం. లౌకికమైనవే కాక అలౌకికమైన కోరికలు కూడా నశించబడు. 3వది దుష్టాశ్రవం, అనగా దృష్టి, శాస్త్రం, సిద్ధాంతములపై ఆసక్తి. ఇది నశించబడం, ధ్యానకునేంతాన్, జీవేషణ నశించడం, సంకుచిత దృష్టి పోవడం. 4వది అవిద్యాశ్రవం, నేను ఉన్నాను అనే భావన లేకపోవడం, సరిహద్దులన్నీ చెరిగిపోవడం, అపరిమితమైపోవడం. ఆనందుడు శ్రద్ధగా వింటున్నాడు. భగవాన్ని వచనాలని భగవానుడు హృదయపు లోతలును తాకే స్వరంతో ఇంకా ఇలా అన్నారు, ఈ ఆశ్రవాలు 4గా నశించిపోయాయి. ఆయన ఇప్పుడు క్షీణాశ్రవుడు ఇలా చెప్తూ అంతర్యామి అయిన భగవానుడు ఆనందుని మనసులో ఉన్న ప్రశ్న ఏమిటో తెలుసుకున్నారు. ఆయన చిరునవ్వు నవ్వి ఇలా అన్నారు, బుద్ధం శరణం గచ్ఛామి అన్నది బిద్ధత్వాన్ని శరణు పొందారు. ఆయన బుద్ధత్వ ధారలో నిమగ్నులు అయిపోయారు. దానిని ఉచ్చరించడంతో పాటే ఆయన బుద్ధత్వంలో ఏకత్వ పొందుతారు. ఆయన అనుభూతిని పరికించి వనదేవతలు ధన్యమవుతాయి, ఆయన అభినందిస్తాయి. ఈ అంశాన్ని సూత్రప్రాయంగా భగవానుడు దిగువ ధర్మపద్యంలో వినిపించాడు. నతేన పండితో హోతి హోతి యావతా బహుభాసతి అనగా, ఓ భిక్షువులారా, పెక్కు ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా ఎవ్వరూ పండితులు కారు. ఆనందునితో పాటు భిక్షువులంతా ప్రశాంతంగా భగవానుని వచనాలు వింటున్నారు. భగవానుడు ఇలా అన్నారు, సత్యం శాస్త్రంలో లేదు, సత్యం శబ్దంలోనూ లేదు, సత్యం బుద్ధిపరమైన జ్ఞానంలోనూ లేదు. అనుభూతియే సత్యం. సత్యం శూన్యంలో వ్యక్తమవుతుంది, మౌనంలో, అంతరికేకాంతంలో వ్యక్తం అవుతుంది. వాస్తవానికి సజీవమైన అనుభూతి యొక్క వ్యక్తీకరణపై అస్తిత్వమంతా కప్పబడి ఉంది. అలాంటి స్థితిలో వనదేవతలు ప్రసన్నమై అభినందనలను కురిపించడం సహజమే.
ఇలా చెప్పి భగవానుడు మౌనంలో మునిగిపోయారు. ఆనందునితో సహా భిక్షువులంతా భగవానుని మాటలను మననం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.